స్మెల్ కమింగ్. హలో హాయ్ అక్క, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? జాను. జాను నీకు పెద్ద ఫ్యాను. అవునక్క. బాలు బాగున్నాడు. బాలు బాగున్నాయి. ఈ రోజు బాలు అన్న చాలా క్యూట్ గా ఉన్నాడండి. yes జాను. ఫస్ట్ టైం ఎవరైనా పొగిడితే బాలు అలాగే మెలికలు తిరిగిపోతాడు అనమాట. ఇవాళ హగ్ డే అంట. అవునా? అదే నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఇలా హగ్ చేసుకోవాలి. ఎవరికైతే ఇష్టం ఉండదో వాళ్ళు ఇలా హగ్ చేసుకోవాలి. ఏంటన్నా? వ్యాలంటైన్స్ డే వస్తుంది, మరి మధ్యకి గిఫ్ట్ ఇస్తున్నాం. ఎవరికి? చూడు మధ్యకి జాను, నాకే ఎవరైనా గిఫ్ట్లు ఇవ్వాలి. నేను ఎవరికి గిఫ్ట్లు ఇవ్వ. నేను గిఫ్ట్లు ఇవ్వాలంటే మా ఆస్తులు, తాతల ఆస్తులు అన్ని అమ్మేయాలి. జాను గిఫ్ట్ ఇవ్వాలి కదన్నా. జాను నిన్న ప్రపోజ్ డే కి ప్రపోజ్ చేసేసాడు పోయి అమ్మాయికి. ప్రామిస్ డే అని చెప్పి నీతోనే 100 ఏళ్ళు కలిసి ఉంటానని చెప్పి ప్రామిస్ చేశాడు. ఆ ముందు రోజేమో ఫ్లవర్స్ డే అని చెప్పి ఫ్లవర్ ఏంటి ఏంటి జాను? ఎవరికి చేసావన్నా నువ్వు ప్రపోజ్? జాను నిజం చెప్పు. నన్ను చూస్తే, నా ఫేస్ చూస్తే నీకు అలా అనిపిస్తుందా? అన్నా నువ్వే అందంగా ఉంటావు అన్న, మళ్ళీ వేరే వాళ్ళు కూడా పడగొట్టేస్తున్నావు అన్న నువ్వు. అందరూ అన్నయ్యలు తమ్ముళ్ళు అంటున్నారు జాను. అవునా? చూడు మేకప్ తీసిన తర్వాత నువ్వు బాలుని గుర్తు కూడా పట్టావు తెలుసా? అంటే ఇప్పుడు ఏంటి బాలు ఇప్పుడు మేకప్ వేస్తున్నాడు ఏంటి డైలీ? ఈ జాకెట్ చూస్తే నువ్వేమంటావు తెలుసా? ఈ జాకెట్ తీసిన తర్వాత రేపు పొద్దున మీ ఇంటి పక్కన పిల్లలకో లేకపోతే నీకు పుట్టబోయే పిల్లలకో చాలు, ఇంకా చాలు, ఇక చాలు. చెప్పమంటావా జాను? చెప్పన్నా. ఎస్ ఫైన్, మనం టాపిక్ లోకి వెళ్దాం సరేనా? బేసిక్ గా నువ్వు ఏదైనా ట్రిప్ కి వెళ్ళాలంటే ఏ ట్రిప్ కి వెళ్తావు, ఎవరితో వెళ్తావు? ఎవరితో అంటే బట్ ఇంట్లో ఫ్యామిలీతో వెళ్తాను. అదే చెప్తున్నా, ఫ్యామిలీ కాకుండా ఫ్రెండ్స్ తో, అంటే గ్యాంగ్ అంతా కలిసి ఏదైనా ఒక ట్రిప్ కి వెళ్ళాలి, ఫుల్ ఎంజాయ్ చేయాలి, సరదాగా సెల్ఫీస్, రీల్స్ ఇవన్నీ చేయాలంటే ఏ ట్రిప్ కి వెళ్తావు? ఏ ట్రిప్ అంటే అలాగా అంటే ఎగ్జిబిషన్ కానో లేదంటే బట్ ఇంకెక్కడికైనా పార్క్ కానో లేకపోతే బీచ్ కానో. బీచ్ ఉందా మీ ఊర్లో? చూసా బీచ్ ఎప్పుడైనా? అంతర్వేది, పేరుపాలెం బీచ్లు ఉన్నాయి చూసా. కాకినాడ బీచ్, కాకినాడ పోర్ట్ సిటీ, ఇవన్నీ ఉన్నాయి చూస్తాం. మాది రాజమండ్రిలో ఉంది, రాజమండ్రి గోదావరి ఉంది బీచ్. నువ్వు అన్నిసార్లు చెప్పకు. ఇప్పుడు బీచ్ లో నాకు ఏది చేపలు, పీతలు, అది రొయ్యలు కాదు కానీ ఇప్పుడు బీచ్ అవి గుర్తు చేస్తే బాలుకి ఆ 1 పీస్ వేసుకొని బీచ్ లో ఇలా డాన్స్ చేయాలని అనిపిస్తుంది అనమాట. అవునా? ఏంట్రా ఎలా ఉన్నా? 1 పీస్ వేసుకోండి ఏంట్రా? అరే నువ్వు 1 పీస్ అంటే అవునా అంటావు ఏంట్రా జాను? 1 పీస్ అంటే మనకు గోవాలో ఉంటది కదా. గోవా పాపలు హైదరాబాద్ లో ఉంది కదా బీచ్ లో. పోను మీరు అక్కడి నుంచి అలా హైదరాబాద్ నుంచి అలా బెల్లీ డాన్స్ వేస్తాడు బాలు తెలుసా? ఇలా 1 పీస్ నీకు దండం పెడతారు. ఒకసారి డాన్స్ చేసి చూపిస్తాను. నడుము ఇట్లా ఊపుతాడు బెల్లీ డాన్స్. చూసా, ఇదే బెల్లీ డాన్స్ అంటే, కానీ బెల్లీలో ఉండదు అంతే. అవునన్నా, ఒకసారి ఒక సాంగ్ ఫుల్ సాంగ్ డాన్స్ చేసి చూపిస్తాను. ఓకే రెడీ, సాంగ్ పెట్టండి. ఇప్పుడు డాన్స్ చేస్తాం. రెడీ జాను, రెడీ జాను కోసం సాంగ్ పెట్టండి. రెడీ డాన్స్. ఏ దబిడి 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 నీ చెయ్యి పెట్టు బాలా. ఎలా ఉంది? బాగుందా? అంతే. అక్క నీతో పాటు నువ్వు కూడా వేయచ్చు కదా. చేసాగా ఇగో దబిడి అక్కడ డాన్స్ చేస్తే మొత్తం ఇప్పుడు హైదరాబాద్ లో భూకంపం వస్తుంది. అక్కడ డాన్స్ చేస్తే హైదరాబాద్ లో భూకంపం వస్తుంది. నా డాన్స్ కి ఫ్యాన్స్ ఉన్నారు. కమ్ ఆన్, వాట్ ఆర్ యు టాకింగ్? సరే మా వాళ్ళు పాట పెడతారు, పాట ప్లే చేయండి, డాన్స్ చేద్దాం. రెడీ 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 3 2 1 గో. సాంగ్ ఏది? సాంగ్ ఏది? నేను నీ డాన్స్ చూసి వాళ్ళకి కూడా భయం వేసినట్టుంది. పెట్టట్లా. ఓకే ఎనీవేస్ జాను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. చడా బాయ్ బాయ్. హలో 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 హాయ్. హాయ్ అక్క. హాయ్ తమ్ముడు, ఎలా ఉన్నావురా? బాగున్నా అక్క. జై శ్రీరామ్ అక్క. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎక్కడి నుంచి కాల్ అన్నా చేస్తున్నావు? జై శ్రీరామ్. జై శ్రీరామ్ బాయ్. అన్నా వెళ్ళావు అయోధ్య? వెళ్ళావు ఎప్పుడైనా? అన్నా నేను మర్చిపోయినా అన్నా నన్ను. ఏ సన్నీ, అన్నా నువ్వు గుర్తున్నావు బంగారం? అవునన్నా. సన్నీ డార్లింగ్, నాకు ఎప్పటి నుంచో అయోధ్య వెళ్ళాలని ఒక ఫీలింగ్ ఉండే.
అవునన్నా పోయామన్నా అవునా పోదామా? పోయామన్నా ఎట్లా వెళ్దాం చెప్పు? కారా, ట్రైనా, ఫ్లైట్? ఎట్లా అంటే ఎట్లా పోయామన్నా. మరి నువ్వే పెట్టుకోవాలి నా ఖర్చులన్నీ. సరే అన్నా మరి అక్కని తీసుకెళ్దామా? తీసుకెళ్దామన్నా. అరే ఒకటి నన్ను అన్నాను మౌనికని వదినాను, లేకపోతే మౌనికని అక్కని నన్ను బావాను. బాగా చెప్పావు సన్నీ, నువ్వు కరెక్ట్ గానే ఉన్నావు ఫ్లో. వదిలేకి పోనీయమ్మా. ఇంకా ఎంతమంది సైట్లు వేస్తారా చెప్తే అర్థం కాదా? ఎవరికి రా సైట్ లేయడానికి? సరే హలో సన్నీ, అక్క చెప్పక్క. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరురా? నా ఫేవరెట్ హీరోయిన్ ఎవరు లేరా? నేనే కదా, నా పేరు చెప్పొచ్చు కదా. అవునక్క మర్చిపోయినా. తమల్లా అని చెప్పక మళ్ళీ. నీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే తమ్ముడు అంటే తమల్లా. సన్నీ అన్నా కళ్ళజోడు పెట్టుకుని చూడు, మళ్ళీ ఈ అమ్మాయి హీరోయిన్ అని నిజంగా ఫీల్ అయిపోతుంది. లేనా నేను చూడు మల్లీశ్వరి ఎన్నో అక్క హీరోయిన్ అసలు మంజలివే అట్లా లేవు. అది బాహుబలి 3 లో హీరోయిన్ నువ్వే అక్క. ఏంటి బాహుబలి 3 లో హీరోయిన్ అక్క. అది ఎందులో? బాహుబలి 3 ఇంకా సినిమా బలే, సినిమా బలి కాదు. నువ్వు నన్ను పొగుడుతుంటే పక్క నుంచి కుళ్ళుకుంటున్నాడు. బీయింగ్ ఏ బాయ్ ఫ్రెండ్ హౌ కెన్ యూ గెట్ జెలస్ ఆఫ్ కాదు సన్నీ. అన్నా ఇగో మేమిద్దరం ఇలా ఉన్నాం కదా ఫ్రేమ్ లో, నిజం చెప్పు చెప్పన్నా. ఎవరు బాగున్నావు? అక్కనే బాగుంది. పండది ఎందుకు గెలుకొచ్చుకొని సరే, నువ్వు నాకు అర్థం కావట్లేదు. ఒక నిమిషం రా. అన్నా ఆ, అన్నా ఆ. అక్క మేకప్ చేసేస్తే నువ్వు బాగుంటావు అన్న. అదే నాన్న అసలు ఎంత ఎంత మంచిగా నిజాలు. సన్నీ, నా చేతి కలర్ కి నా ఫేస్ కలర్ కి ఏమైనా మ్యాచ్ అవుతుందా? అవుతుంది. ఇదిగో బ్లాక్ బ్లాక్ బ్లాక్. అదే అవుతుంది అనే అంటున్నాను. మరి మేకప్ లేదు కాబట్టే కదా మ్యాచ్ అవుతుంది. కాదక్క నీ మేకప్ ఉన్నది, అన్నకు మేకప్ లేదు. లేదు అయిపోయా. అరే నువ్వు టచ్ చేసి చూడు, మేకప్ ఉందా ఇక్కడ? చాలా వస్తది ఇప్పుడు, పౌడర్ మొత్తం ఇక్కడే రాలిపోతది, మళ్ళీ బస్తా ఏరాలి. నాకైతే దయ్యం పేరు కనిపిస్తున్నావు. సరే సన్నీ, మేమిద్దరం ఒక క్యారెక్టర్ ప్లే చేద్దాం అనుకుంటున్నాం. నువ్వు చెప్పు, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ బాగుంటుందా మా ఇద్దరికి, లేదా కొట్టుకోవడం ఇలా ఇలా పట్టుకుని అని చెప్పొచ్చు కదా. బాగుంటది అన్న. టామ్ అండ్ జెర్రీ బాగుంటది మా ఇద్దరికి. టామ్ ఎవరు, జెర్రీ ఎవరు ఇద్దర్లో? నువ్వు టామ్ లా ఉన్నావు కాబట్టి నువ్వు టామ్, నువ్వు జెర్రీ లాగే ఇలాగే జెర్రీ లాగే ఉంటావు కాబట్టి నువ్వే జెర్రీ ఇలా పాకుతా ఉంటావు. నువ్వు నన్నేమనకు. రే ఏంటి నువ్వు ఎలా ఉన్నావో నీ గురించే చెప్తున్నాను. నేను ఏమనకపోవడం ఏంటి? నన్నేమనకు, మా ఫ్యాన్స్ హట్ అవుతారు. నీకు ఫ్యాన్స్ కూడా నీ మొహానికి. సన్నీ నువ్వు సెలబ్రిటీవి. ఇగో చూసి ఇట్లా అంటుంది. నన్ను రానివ్వడు అక్క, నన్ను రానివ్వదన్న అక్క, నేను మాట్లాడతా. సరే కూల్ చేయొచ్చు కదా సన్నీ. అర్థం కాలే అక్క. నీ పేరులో సన్నీ ఉంది, బయట కూడా సన్నీగా ఉంది వేడిగా. అవునా కొంచెం కూల్ చేయి బాలుని. సరే అక్క, అందుకే నేను ఏసీ టెక్నీషియన్. అబ్బా AC ఏసీ టెక్నీషియన్ సన్నీ. చల్లగా ఉంటావు అయితే నువ్వు. చల్లగా బతుకున్నా అన్న. నువ్వు చల్లగా ఉండు, నన్ను చల్లగా ఉంచు. నువ్వు కొంచెం చల్లబడి. ఆఫీస్ ఏమో ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయమ్మా. ఇదేనా ఏంటి ఏసీలోనా? ఫ్రీగా చేస్తావా? ఏసీ తీసి వేస్తాడు అనమాట. ఎక్కడ నువ్వు ఉండేది హైదరాబాదేనా? కాదన్న కామారెడ్డి. కామారెడ్డి. నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు స్టూడియో 1 అని కొట్టి మా ఆఫీస్ కి రా, మనం లంచ్ చేస్తూ దాని తర్వాత ఏసీల గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సన్నీ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. టాటా బై బై. హలో 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 హాయ్ అక్క. తమి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? కామారెడ్డి. కాదు, ఆ అమ్మాయి వయసు ఎన్నో 30-35 అనుకున్నారండి. ఫోన్ చేసిన ప్రతి ఒక్కడు అక్క అంటున్నాడు. అదే కదా తమ్మి. అన్న ఏం పేరు తమ్మి? థమ్సప్. సంపత్. 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 పాలతో చేస్తారు వెన్న, బాలుగాడు నీ అన్న. బాగుంది కదా? ఓకే, ఇగో ఇంకోటి చెప్పరా ప్లీజ్ రా. టీలో షుగర్ వద్దురా. సరే సంపత్. టీలో ఉంటుంది షుగర్, టీలో ఉంటుంది షుగరు, బాలుకి వాళ్ళంతా పొగరు. చెప్పు ఒకసారి. అదే కదా, ఇన్నాడు తమ్ముడిని షోస్ ఫాలో అవుతున్నాడు, అర్థమైందా? తమ్మి ఎట్లున్నావు? వాళ్ళ హగ్ డే అంట, మరి ఏంది సంగతి? ఎవరిని హగ్ చేసుకున్నావు ఈరోజు?
అర్థం కాలే అక్క. ఈ రోజు హగ్ డే అంట, ఎవరిని హగ్ చేసుకున్నావు? ఎవరిని అగ్గియాలి ఇప్పటి వరకు. అది అట్లా ఉండాలి. గుడ్ బాయ్. ఇగో లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి సంపత్ చెప్పు. ఏం లేదన్న లవ్ మీ ఒపీనియన్. ఇగో టీ షర్ట్ లో నీకు కనిపిస్తుందా నేను ఒక పేరు రాసుకున్న టీ షర్ట్ మీద? నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నా అన్న, మా ఊరి ఇంట్లో టీవీ తర్వాత చూడు ఇగో టీ షర్ట్ లో నాకు నో ఉమెన్ నో క్రై అని పెట్టుకున్నాడు. అంతే. టీ షర్ట్ లో మాత్రమే అవునా? అలా ఉంటది, టీ షర్ట్ తీసిన తర్వాత ఇంకోలా ఉంటది. అదేంటి? ఆహా, టీ షర్ట్ పైన అలా రాసుకున్నావు కానీ తీసిన తర్వాత ఇంకోలా ఉంటది. హలో ఆల్వేస్ ఉమెన్ ఆల్వేస్ ఎంజాయ్ అని పెడతావు కదా. సంపత్ అన్న చెప్పు సంపత్, ఇంకేంటి విశేషాలు? ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు ఎక్కట్లేదన్న. అన్న కాదురా నేను. అక్క అక్క ఆ ఇంకో 2 రోజుల్లో మన ఊత్ అందరికి మంచి ఫెస్టివల్ ఉంది. మన ఊత్ అందరూ ఎంజాయ్ చేసే ఫెస్టివల్. ఊత్ యారా ఊత్ వాళ్ళు యూత్ అంటారా? ఊత్ అంటారు. అలా అయింది. బ్లాక్ డేనా? ఎస్. అది 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 బ్లాక్ డే ఎవరికి తెలుసా? లవ్ లో ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి. బాలుకి. ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయి ఆ రోజు చెప్పు తీసుకొని బాలుని కొడుతుంది కాబట్టి. అసలు నన్ను అలా ఎవరు కొట్టరు. ఎవరెవరినైతే బాలు ఫ్లర్ట్ చేస్తుంటాడో ఆ రోజు మాత్రం తప్పకుండా ఆ నెక్స్ట్ డే చూడు బాలు రాడు, ఇదంతా వాసిపోయి ఉంటది కదా. 15th కి బాలు రాడు. సంపత్ అన్నా సరే మరి జాగ్రత్త. నేను సంపత్ని కాదన్న, సన్నీని. సన్ని ఇద్దరు పక్క పక్కనే ఫోన్ చేస్తున్నారా? సన్నీ సంపత్ అవునా? మీరిద్దరు బావ బామ్మర్దులా అన్న తమ్ముళ్ళా? అన్న తమ్ముళ్ళం. మనలాగే అనుకుంటా అన్న తమ్ముళ్ళు. అవును. అదే అన్న చెల్లెలు. అదే అన్న చెల్లెలు కాదు, ఈవిడ కూడా మెయిల్ వర్షనే. హలో ఈవిడ కూడా మెయిలే. నాది ఒరిజినల్ హెయిర్. అడుగుతుంది అక్క, ఇంకో మా చిన్న తమ్ముడు. ఏంటి, ఏం క్వశ్చన్ అడగాలనుకుంటున్నావు? ఇన్స్టా ఐడియా? నా ఇన్స్టా ఐడియా చెప్తాను. పాటలో మౌనిక పాటలు పడ్డం. మౌనిక కాదు, మోనికా. MONICA. మౌనిక ఆగరా. PATLOTH పాట్లోత్ యాంకర్. ఓకే, సో ఇది నా ఇన్స్టా ఐడి. ఫాలో అయిపో. మాట్లాడేసుకుందాం. చలో బాయ్ తాత. థ్యాంక్ యూ. హలో జై శ్రీరామ్. అర్రే మళ్ళొచ్చావా తమ్మి నువ్వు? ఎవరు? సన్నీ సంపత్ కాకుండా ఇప్పుడు ఎవరు వచ్చారు? సన్నీ సంపద. విశాలా? విశాల్, నా పేరు విశాల్. మరి అందరు ఏంటి రోజు జై శ్రీరామ్ అని అంటున్నారు? హిందూ. పక్క పక్కనే ఉన్నారని అర్థమైందిలే గాని విశాల్ నేను మాట్లాడలే కదా. నువ్వు మాట్లాడలేదులే గాని మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను మాట్లాడతా. ఇప్పుడు వరకు నువ్వు మాట్లాడు. కాదు విశాల్, ఇప్పుడు నీ చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు చెప్పు? నా చుట్టుపక్కల మా ఇంట్లో ఒక్కనే ఉన్నా. నువ్వు జై శ్రీరామ్ అని ఎందుకు అన్నావు? ఇప్పుడు వరకు నాకు డౌట్ వస్తుంది. నేను హిందూని. నువ్వు హిందువే కానీ రోజు ఎవరు చెప్పట్లేరు. ఈ రోజే 3 చెప్పారు. అంటే మీ 3 ఒక దగ్గర ఉన్నారు కదా? ముగ్గురా? కాదా? ఓకేలే. సరే సరే విశాల్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? నేను రామారెడ్డి. అగో అర్థమైంది, కామారెడ్డి. ఇంకా విశాల్ ఏం చేస్తుంటావు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్. విశాల్ నీ పర్ఫార్మెన్స్ కి విశాల్ కి శాలువా కప్పాలి. కాదు, నీకు భాస్కర్ అవార్డు ఇవ్వాలి. విశాల్ కి విశాల్ శాలువా. అలా అన్నావా? నీ ఆస్కర్ అవార్డు ఇద్దాం అనుకున్నాను కానీ విశాల్ ఆస్కర్ కన్నా ఎక్కువ భాస్కర్ అవార్డు ఇస్తున్నారు. యాక్టింగ్ కి విశాల్ కి శాలువా కప్పాలి. రమ్మంటారా అయితే? రమ్మా, వచ్చా మరి. ఎక్కడ మీ విలేజ్? ఎక్కడ? మా విలేజ్ ఎక్కడ? మా విలేజ్ ఎర్రగడ్డ ఉంది కదా, ఎర్రగడ్డ పక్కనే ఆల్గడ్డ. సరే విశాల్, కాలేజ్ కి వెళ్ళా ఈరోజు? డుమ్మానా? విశాల్ కాలేజ్ లో మామూలుగా టైం పాస్ కోసం ఏం చేస్తున్నారు చెప్పు? ఇప్పుడున్న జనరేషన్ టైం ని ముందుకి ఇలా తిప్పేస్తారు. అమ్మాయిలు పబ్బులు, మీ పబ్బులు కామారెడ్డిలో ఉంటాయా పబ్బులు? ఏది నీ వయసుకి నువ్వు ఇంటర్ కి పబ్బులకి వెళ్తున్నావా? నువ్వు వెళ్ళట్లేదా? చిల్లు అయితే పెద్ద చిల్లు పడిద్ది జీవితానికి. ఇప్పుడు కాదు, ఒక ఏజ్ వస్తుంది అప్పుడు వెళ్ళు. ఇంటర్ లో చదువుకోవాలి. ఎందుకు పాపం అట్లా బెదిరిస్తున్నావు వాళ్ళని? రేపు వ్యాలంటైన్స్ డే వస్తే ఎవరో ఒక అమ్మాయికి వాళ్ళు పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేయాలి కదా? అవునా విశాల్?
ఏ లేదు అక్క, మనం లైట్ తీసుకుంటాం బ్రో లవ్ మీద. అది అట్లా అర్థమైపోవట్లేదు. ఓకే, నీకు లవ్వులు ఇలాంటి పడదన్నమాట. ఓన్లీ అమ్మాయిలు వేసుకొని పబ్కి వెళ్తావు, అంతే. టైం పాస్ తిరగాల, ఎంజాయ్ చేయాలి. డాన్స్ చేయాలి. సేమ్ బాలు లాంటి క్వాలిటీస్ నీలో కనిపిస్తున్నాయి నాకు. ఓకే విశాల్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో అక్క రిక్వెస్ట్ బాగుంది అక్క. అవునక్క. హలో చెప్పు. హాయ్ అండి. హౌ ఆర్ యు? ఫైన్ అండి. బాలు అన్న మౌనిక అక్క, మీ ఇద్దరికి నేను పెద్ద ఫ్యాన్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకే నీ ముద్దు పేరేంటి చెప్పు. ఇప్పుడే ముద్దు పేరు పాట వచ్చింది. ఆంధ్ర తెలంగాణ బిడ్డ సూర్యాబాయి మాట్లాడుతుందా? ఎవరు? ఆంధ్ర తెలంగాణ బిడ్డ సూర్యాబాయి మాట్లాడుతున్నా. సూర్యాబాయ్. ఎవరికి బాయ్? సూర్యాబాయ్. అన్నయ్య సూర్యాబాయ్ ఎవరికి బాయ్? అందరికి. ఆంధ్ర తెలంగాణ బిడ్డ. ఆంధ్ర తెలంగాణ బిడ్డ, తెలుగు గడ్డ. ఎలా ఉన్నారక్క? అందరు బాగున్నారా? అందరు బాగున్నాం. నువ్వెలా ఉన్నావు తమ్మి? నేను చాలా బాగున్నానక్క. సూర్యాబాయ్ నీ ముద్దు పేరే? తన ముద్దు పేరే సూర్యాబాయ్ అంట. సూర్యాబాయ్ ఏం చేస్తుంటావు? ఆంధ్ర తెలంగాణ ట్రావెల్స్ అక్క మంది. ఓకే, ఇప్పుడు నాకు ఒకటి చెప్పు. నువ్వు సూర్యాబాయ్ అని పెట్టుకున్నావు కదా, అవునన్నా. ఎవరైనా నీ క్రష్ లేకపోతే నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి సూర్యాబాయ్ అంటే నీ ఫీల్ అవ్వవా మరి? బాలుగారు అలా మన దోస్తు మాట్లాడతారు. ఇవ్వండి దోస్తుకి ఇవ్వండి. పెద్ద ఫ్యాన్ అండి బాలుగారు. మీరు చాలా హ్యాండ్సమ్ ఉంటారండి. మౌనిక గారి కంటే యాక్చువల్లీ మీరే చాలా ఉంటారు. ఐ నో దిస్ ఇస్ పెయిడ్ కాల్. ఎవ్రీ డే బాలు వచ్చినప్పుడు ఒకరికి డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి ఇలా పెయిడ్ కాల్ చేపిస్తున్నాడు. ఐ నో దాట్. బ్రో మీ పేరేంటి? బ్రో నా పేరు ప్రశాంత్. బ్రో ప్రశాంత్, నువ్వు ఇలాగే ప్రశాంతంగా ఉండాలి లైఫ్ లాంగ్. మనందరం ఒకసారి కలుద్దాం అంటావా? కలిసి ఎంజాయ్ చేద్దాం. ఓకే, తెలుసు నాకు ఇది పెయిడ్ కాల్ అని తెలుసు. యాక్చువల్ గా సూర్యాబాయ్ ప్రశాంత్ చూసా ఎంత ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఎప్పటికి ఇలా ఉండాలి. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు హగ్ డే కాబట్టి మీకు ఇష్టమైన వాళ్ళందరికీ హగ్ చేసుకోండి. నాకు ఇష్టమైన వాళ్ళందరూ ప్రేక్షకులే కాబట్టి మీ అందరికి హగ్, లాట్స్ ఆఫ్ లవ్, లాట్స్ ఆఫ్ హగ్స్.